బీఆర్ఎస్ దీక్ష దివాస్ ఒక బూటకమని, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని, హరీష్ రావు, కేటీఆర్లకు పని లేదని, బీఆర్ఎస్ పార్టీకి ప్రాణం లేదని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్ర గౌడ్ మండిపడ్డారు. రామాయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పల్లె రామచంద్ర గౌడ్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ పెట్రోల్ పోసుకొని అగ్గి పెట్టలేదంటూ డ్రామాలాడి తెలంగాణ పేరిట 1200 మంది విద్యార్థులు మరియు తెలంగాణ ప్రజలు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టె లేదంటూ డ్రామాలాడి తెలంగాణ పేరిట 1200 మంది విద్యార్థులు మరియు తెలంగాణ ప్రజల ప్రాణాలను బలిగొన్న అగ్గిపెట్టె హరీష్ రావు ఆ రోజే అగ్గిపెట్టె దొరుకుంటే ఈ రోజు 1200 మంది ప్రాణాలు నిలిచేవని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పరిపాలన పేరిట తెలంగాణ ప్రజల మాన ప్రాణాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం కూడా భద్రత కల్పించలేదన్నారు. హైదరాబాద్ నగరాన్ని పబ్బులు, పేకాట క్లబ్బులు మొదలైన దుర్వ్యసనాలకు ఏర్పాటు చేసి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న కేటీఆర్, హరీష్ రావుల నేరాలు వారికి శ్రీకృష్ణ జన్మస్థానం కలిగిస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దీక్ష దివాస్ అనే కార్యక్రమం ద్వారా దొంగ దీక్ష కార్యక్రమాలు కేసీఆర్ చేస్తున్నారన్నారు. ఆ రోజు సిద్దిపేటలో 1571 రోజులు చేసిన దీక్ష దానికి జవాబు చెప్పాలన్నారు. తెలంగాణలో దీక్షల పేరు మీద ప్రజల మీద ఆర్థికంగా లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగిందన్నారు. వారి ఆస్తులను తెలంగాణ ప్రజలకు, ప్రాంతానికి ఇస్తే 7 లక్షల కోట్ల రూపాయల రుణాలు అప్పులు మాఫీ అవుతాయన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ప్రతి దాంట్లో ఫోన్ ట్యాపింగ్ లాంటి తప్పులు చేయడం జరిగిందని, దానికి ఫలితమే శ్రీకృష్ణ జన్మస్థానమేనని వారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్, హరీష్ రావులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం పట్ల ప్రజలు ఎలాంటి త్యాగాలు చేయవద్దన్నారు. తెలంగాణ కోసం ఉద్యమంలో ఆనాడు 1200 మంది విద్యార్థులను బలిదానం తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో రైతు ఉద్యమాలు, దీక్షలు అనేటటువంటి కార్యక్రమాలు చేయడం తప్పదన్నారు. రైతులకు సంబంధించిన ఒక రికార్డులో కాంగ్రెస్ పార్టీ ముందుందన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రైతులు, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జహీరుద్దీన్, గడ్డం సురేష్, కొనాపూర్ గ్రామ అధ్యక్షుడు మామిడి సిద్దిరాములు, జిల్లా ఓబీసీ సెల్ కన్వీనర్ విప్లవ్ కుమార్, పట్టణ మాజీ అధ్యక్షులు డాకి స్వామి, కాంగ్రెస్ పార్టీ నాయకులు గడ్డం సురేష్, పచ్చంటి రాము, ఎర్రం సత్యం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దీక్షా దినోత్సవం అని కేసీఆర్ గారు దొంగ దీక్ష చేసి కార్యక్రమం చేసిండు. అది ఆ రోజు చేసిన కార్యక్రమంలో సిద్దిపేటలో 1571 రోజు దీక్ష చేసిన దీక్ష పిలాన్లు తీసేయడానికి హరీష్ రావు దానికి జవాబు చెప్పాలి. వాళ్ళు దీక్షల పేరు మీద, తెలంగాణ ఉద్యమం పేరు మీద తెలంగాణ ప్రజల ఆర్థిక వనరులను కొల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. వాళ్ళ ఆస్తులను తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ప్రాంతానికి ఇస్తే తెలంగాణలో ఉన్న 7 లక్షల కోట్ల రూపాయల రుణాలు, అప్పులు మాఫీ అవుతాయి. నిజానికి వాళ్ళు ప్రతి దాంట్లో కాళేశ్వరం అనుకోండి, ఈ ప్రతి దాంట్లో వాళ్ళు తప్పు చేయడం జరిగింది. ఆ తప్పులో ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, తర్వాత ఈ భూముల కొల్లగొట్టడము, భూముల మార్పిడిలో ఎన్నో రకాలుగా తప్పులు జరిగినాయి. కార్ రేసులలో కూడా ఎన్నో అవకతవకలు జరిగినాయి. వాళ్ళే అన్ని నిర్ధారణ జరిగితే వాళ్లకు శ్రీకృష్ణ జన్మస్థానమే గతి అవుతుంది. ఈ సందర్భంగా చేయడం ఏంటంటే ప్రజలను రెచ్చగొడతారు హరీష్ రావు, కేటీఆర్. ఫస్ట్ వాళ్ళు రెచ్చగొట్టిన మాటలను ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దాన్ని తీసుకోకుండా వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన ఎలాంటి రెచ్చగొట్టే మాటలకు మీరు ఎలాంటి త్యాగాలు చేయొద్దు. ఇంతకుముందు 1200 మంది రైతులను, విద్యార్థులను బలి తీసుకోవడం వాళ్ళ పని అయింది. హరీష్ రావు అగ్గిపెట్టే దొరకని హరీష్ రావు, అబద్ధాల హరీష్ రావు దీనికి కారణమవుతుంది. కేటీఆర్కు హరీష్ రావుకు ఎలాంటి పని లేదు. పార్టీ అనేది, బీఆర్ఎస్ పార్టీ అనేది పూర్తిగా పోయింది. దాన్ని ఉనికి కాపాడుకోవడానికి పని చేస్తున్నారు. రైతు ఉద్యమం అంటున్నారు, దీక్ష అంటున్నారు, ఇవన్నీ కూడా తప్పు. రైతులకు కూడా మీరు 10 సంవత్సరాల లోపల చేసిన కార్యక్రమం ఏంది? ఈ 10 నెలల లోపల 18,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి ఇవ్వడం జరిగింది. అదే రకంగా 55,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో పెన్షన్ అయినా, తర్వాత వీళ్ళకి రైతులకు సంబంధించిన ఇప్పుడు ఒక రికార్డు వరి పంట అనుకోండి,
తర్వాత ప్రతి పంటలో కూడా తెలంగాణ ముందుంది. అది దేంతో ద్వారా వచ్చింది? వర్షాల ద్వారా. ఇది పుష్కలంగా ఉంది. రైతులు ఈరోజు సంతోషంగా ఉన్నారు. భవిష్యత్తులో కూడా మీరు ఎలాంటి ప్రలోభాలకు వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా రైతులకు నిరుద్యోగులకు కూడా చెప్తున్నాము. వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి కొంతమందిని రెచ్చగొట్టే కార్యక్రమాలను ఆ పార్టీని బతికించడానికి ఏ కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళ పరిస్థితి 20 సంవత్సరాల ముందు వాళ్ళది ఏముంది, ఈరోజు వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏముంది, ఆర్థికంగా ఆ రోజు 20 సంవత్సరాల ముందు ఏ పరిస్థితుల్లో ఉంటున్నారో ఈరోజు గుర్తించుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా చెప్పుకుంటూ ఈరోజు ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీక్షా దివాస్ అని చెప్పి కార్యక్రమం చేపట్టారు. ఎందుకు చేపడుతున్నారు వీళ్ళు మాకైతే అర్థం అవ్వట్లేదు. తెలంగాణ తెచ్చింది ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది సోనియమ్మ ద్వారానే సాధ్యతరమైంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది అని చెప్పి కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. గతంలో సోనియా గాంధీ గారి కాలు మొక్కడం కూడా జరిగింది తెలంగాణ ఇచ్చినందుకు. మరి ఈరోజు దీక్షా దివాస్ ఎందుకు చేపడుతున్నారయ్యా? గతంలో గ్రూప్ 1 ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్ని 3 సార్లు రాసిచ్చినందుక, లేకపోతే ₹1,00,000 రుణమాఫీ 10 ఏళ్ళు కానీ సాధ్యతరం కానీ దానికోసమా? ఎందుకు చేస్తున్నారు మీరు దీక్షా దివాస్? ప్రజలను మభ్యపెడదామని చెప్పి ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి. మరి ఆ రోజు హరీష్ రావు గారు మీరు పెట్రోల్ మీద పోసుకోవడం వల్ల అగ్గిపుల్ల దొరకలేదు అని చెప్పి ఆటపెట్టలేదు. ఆ క్షణం మేము అక్కడ ఉంటే పెడుతుంటేమేమో కానీ మాకు తెలియదు. అగ్గిపుల్ల దొరకని హరీష్ రావు గారు మీరు చేయంగా ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారు తెలంగాణ ఉద్యమం అని చెప్పి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ఎంతమంది ప్రాణాలు పోయినాయి? దానికోసమా దీక్షా దివాస్ మీరు చేస్తున్నారు? మరియు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఎట్లా ఇచ్చిందో ఈరోజు రుణమాఫీ కూడా 2 లక్షల రూపాయలు చేసింది. ఈ 3వ తారీఖు వరకల్లా మిగిలిన 3 లక్షల మందికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మీరు ప్రజలకు ఏదో మభ్యపెట్టి పక్కదోవను పట్టించి మీ మనుగడను కాపాడుకోవడానికి కోసము ఈ దీక్షా దివాసులు ఇంకేమన్నా ఉంటే అవన్నీ చేసుకోవడానికి ప్రోగ్రాలు పెట్టుకుంటున్నారు. అవి కాదు, ప్రజలను అందరూ చైతన్యవంతులేరు. మేము ఇంకా చైతన్యవంతులను చేయాలనుకుంటున్నాము. వాళ్ళని చైతన్యవంతులను చేసి మళ్ళొకసారి మీరు ఏమైనా ఉద్యమాలు దివాసులు అంటే తరిమి కొట్టే విధంగా తయారు చేసి పెడతాము. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చింది. మీరు నిరుద్యోగుల విద్యార్థుల ప్రాణాలు బలిగొంటే కాంగ్రెస్ పార్టీ మాత్రము 50,000 ఉద్యోగాలను 10 నెలల్లోనే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీరు ఇది గమనించండి, దీనికి సమాధానం చెప్పండి. 50,000 ఉద్యోగాలు మీరిచ్చిరా మేమిచ్చినామా? 10 నెలల్లో పట్టుమని 10 నెలల్లో 50,000 ఉద్యోగాలు భర్తీ జరిగినాయి. 10 ఏళ్లలో మీరు 50,000 ఉద్యోగాలు భర్తీ చేయలేకపోయారు. 3 సార్లు గ్రూప్ 1 ఎగ్జామ్ పెట్టి ఎంతమంది అభ్యర్థులను బలిగొన్నారు? వాళ్ళ వయస్సు పోయింది. వయసు అయిపోయిన వాళ్ళ పరిస్థితులు ఏంటి? వాళ్ళ ఎలిజిబిలిటీ పోయింది. వీటి కోసం మీరు దీక్షా దివాస్ చేస్తున్నారా అని మా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ప్రశ్నిస్తున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ ప్రభుత్వం దీక్షా దివాస్ అని చేసి ఎందుకంటే ఉనికి కాపాడుకోవాలి. ఎందుకంటే గతంలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లలో వాళ్ళ రూపుమాపు లేకుండా పాదాలలోకి మోయరు కాబట్టి ఇప్పుడు ఏదో మేము ఉన్నాము మా పార్టీ బతుకున్నదే అని చెప్పేసి చూస్తున్నాం. కానీ దీన్ని రైతులు కానీ విద్యార్థి లోకం కానీ ఎవరు నమ్మరు. వీళ్ళు చేసేది దొంగ దీక్షలని. అలా కేసీఆర్ గారు చేసింది దొంగ దీక్షనే. ఆల్రెడీ నిమ్మరసం దాగి దొంగ దీక్ష చేస్తుంటే విద్యార్థి లోకం లేసి అరే కేసీఆర్ నువ్వు లేకుండా మేము చేస్తాం రా అని చెప్పి ఆనాడు విద్యార్థులతో వచ్చిన ఉద్యమం ఇది. ఆ రోజు దాన్ని చూసి కొన్ని వందల మంది విద్యార్థులు ఆత్మ హత్యలు చేసుకొని ఆత్మ బలిదానాలు చేసుకుంటే తల్లి తెలంగాణ తల్లి సోనియమ్మ గారు ఇంతమంది విద్యార్థులు చచ్చిపోతారని చెప్పేసి తెలంగాణ ఇవ్వడం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ కేసీఆర్ అనేటోడు ఎన్నో పెగ్గేసుకుంటూ కూర్చున్నాడు కానీ పార్లమెంటులో లేడు. ఇద్దరు ఎంపీలు ఉండే, అమ్మగారు విజయశాంతమ్మ, కేసీఆర్.
ఆ తెలంగాణ బిల్లు పాస్ అయినప్పుడు ఈయన ఫామ్ హౌస్లో పెగ్గు దాక్కుంటూ కూర్చున్నాడు, కానీ ఈయన మాత్రము ఆ పార్లమెంట్లో లేడు. ఎవరైనా చూడండి, మీకు చరిత్ర తెలుసుకోండి. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిందంటే మాట కట్టుబడి ఉంటుంది. 6 గ్యారంటీలు అమలు చేయడానికి ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాం, కొన్ని చేసినాము. ఇంకా కొన్ని రైతులకు రుణమాఫీ అయ్యేది ఉంది, ఈ డిసెంబర్లో చేస్తాను మా గవర్నమెంట్ చెప్పేస్తుంది. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు రైతులు గుర్తుకొస్తారు. వీళ్ళకు అధికారంలో ఉన్నప్పుడు రైతులు గుర్తుకు రాలేరు, విద్యార్థులు గుర్తుకు రాలేరు. ఎగ్జామ్ కాంటెక్స్ట్ చేసే దమ్ము లేని మీ ప్రభుత్వం ఇవాళ మా రైతులతో ఏదో రెచ్చగొట్టి రైతులను ఉసిగొలుపుతున్నారు. దీన్ని దయచేసి తెలంగాణ రైతాంగం మరి గమనించాలి. ఇవాళ వడ్లకు సన్నధాన్యానికి క్వింటాలకు 500 బోనస్ ఇస్తుంది. మరి ప్రభుత్వం వచ్చినట్టు ఇంత హీల్డింగ్, పంటల హీల్డింగ్ ఎప్పుడు రాలే. అంత ఘనంగా పంటలు వండినాయి, రైతులు ఉత్సాహంగా ఉన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుంది. 500 కాడికి బోనస్, ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇస్తుంది. రైతులు ఎంతో ఉత్సాహంగా గ్రామాలలో పంటలు చేసుకుంటున్నారు. ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ లను తరిమి కొట్టడానికి రెడీ ఉన్నారు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మరి బీఆర్ఎస్ వాళ్ళు దీక్షా దివస్ అనేసి ఈరోజు జరుపుకుంటున్నారు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది అని అంటే గుడ్డులకెళ్ళి కోడిపిల్ల కోడికి ఎక్కిరించినట్టున్నది. మళ్ళీ కేటీఆర్ మాట్లాడుతున్నాడు ఏంది అని అంటే అడ్రస్ లేనోళ్ళు తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు అనేసి ఈరోజు అంటున్నాడు. మరి తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ నువ్వు ఎక్కడున్నావో ఒకసారి గుర్తు తెచ్చుకో. ఇది ఏంటంటే ఎట్లుందంటే మాకు కాంగ్రెస్ ప్రభుత్వం మీద, కాంగ్రెస్ వాళ్ళ మీద బురద జల్లే కార్యక్రమమే తప్ప వీళ్ళకు వచ్చేది ఏం లేదు. ఇప్పుడు ఏమవుతుందంటే పిచ్చి లేచినట్టు ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలి అనేది తెలుస్తలేదు. తెలంగాణ ఇచ్చింది ఎవరో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ ఇచ్చింది మా సోనియా గాంధీ గారి వాళ్ళ కృప వల్ల ఈరోజు తెలంగాణ ఈ పరిస్థితిలో ఉన్నది. ఇప్పుడు మేము ఎంతో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్నో పథకాలు ఎన్నో చేస్తున్నాము. వారు 6 గ్యారంటీలు ఇచ్చి మభ్యపెట్టిండ్రు అని మాట్లాడుతున్నారు. ఎక్కడ మభ్యపెట్టినామో ఏం చేసినామో ఒకసారి ముందుకొచ్చి కేటీఆర్ గారు మరి హరీష్ రావు గారు కూడా స్పందించాలనేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. టీఆర్ఎస్ వాళ్ళు దీక్షా దీవన్ ఒక ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. ఎందుకు నాయన దీక్షా దీవన్? ఆ ఫామ్ హౌస్లో పండుకుంటే అయిపోతుంది కదా. ఆల్రెడీ తెలంగాణ ప్రజలు నిన్ను బంద్ చేసి, నీ దుకాణం బంద్ చేసి ఇంట్లోనే పండబెట్టారు. ఈరోజు మీ పార్టీ భూస్థాపితం అవుతుందని మీరు భయపడి రోజొకటి లేనిపోని చేసుకుని కాంగ్రెస్ పార్టీ మీద అబండాలు మోపడం మీరు కన్ను మూసుకున్నారా? కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుండి ఎన్ని పథకాలు అమల్లోకి వచ్చినాయి మీకు కనపడడం లేదా? ఇవన్నీ పబ్లిక్లో పోతున్నాయి కనుకనే మీ దుకాణం బంద్ అవుతుందని మీరు లేనిపోయిన ఏదొక్కటి కాంగ్రెస్ మీద బదనాం లేపుతున్నారు. 500 గ్యాస్ కానీ, బస్సు ఉచితం కానీ, ఈరోజు ఎన్నో ప్రోగ్రాం రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేశారు. మీరు 10 సంవత్సరాలకు పోలే 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేరు. ఈరోజు అన్ని రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రోగ్రాం ప్రతి ఒక్కటి రోజు అన్ని నెరవేర్చడం జరుగుతుంది. 6 గ్యారంటీలు 100% కాంగ్రెస్ నెరవేరుస్తుంది, దానికి ఎలాంటి డౌట్ లేదు. అందుకే టీఆర్ఎస్ దుకాణం క్లోజ్ అవుతున్నది. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.